నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవి ఓవరాల్ గా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కొంతమంది శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ రోజు మన టాపిక్ లో ఒక ముగ్గురు శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ చూడండి, ఈ రోజు టాపిక్ లో ఇంకా మనకి విలియం హార్వే గురించి, తర్వాత జీన్ బాప్టిస్ట్ లామార్క్ గురించి, నెక్స్ట్ చార్లెస్ డార్విన్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, విలియం హార్వే 1578 సంవత్సరంలో జన్మించాడు. అతను 1657 సంవత్సరంలో మరణించాడు. అంటే దాదాపు 80 సంవత్సరాలు ఇతను జీవించడం జరిగింది. విలియం హార్వే 1578లో పుట్టాడు. 1657 సంవత్సరంలో ఇతను మరణించడం జరిగింది. మరి మానవ శరీరానికి సంబంధించినటువంటి మానవ శరీర నిర్మాణానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరు అంటే విలియం హార్వే చెప్తారు. ఎందుకంటే ఇతను రక్త ప్రసరణ వ్యవస్థ మీద కంప్లీట్ స్టడీని చేయడం జరిగింది. పూర్తి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇతను చెప్పడం జరిగింది. మరి ఇతను ఏం చెప్పాడు అంటే, చూడండి, మనం తీసుకునేటటువంటి ఆహారం నుంచి ఒక శక్తి వస్తుందని చెప్పాడు. ఆ శక్తి అనేది ఊపిరితిత్తులు లంగ్స్ దగ్గర పోయిన తర్వాత అక్కడ నుంచి ప్రాణం అనేది తయారవుతుందని చెప్పాడు. ఆ ప్రాణం నుంచి ప్రాణానికి కావాల్సింది ఏంటి అంటే రక్తం అనేది ప్రాణానికి అవసరం అని చెప్పాడు. సో ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అని మనం పరిశీలిస్తే విలియం హార్వే అని చెప్పడం జరిగింది. అంటే ఆహారం నుంచి శక్తి అనేది వస్తుందని చెప్పాడు. ఆ శక్తి ఊపిరితిత్తుల దగ్గర పోయిన తర్వాత అది ఒక ప్రాణంగా తయారవుతుందని చెప్పాడు. మరి అట్లా ప్రాణం తయారవడానికి రక్తం అనేది చాలా అవసరం అని చెప్పాడు. ఎవరు అంటే విలియం హార్వే. మరి ఇతను ఎక్కడ పుట్టాడు అంటే చూస్తున్నట్టయితే ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పోల్కోటోన్ అనేటటువంటి ప్రాంతంలో పుట్టాడు. ఇంగ్లాండ్ లో పోల్కోటోన్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగింది. మరి ఇతను చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెన్స్ స్టూడెంట్, బాగా తెలివితేటలు ఉన్నటువంటి విద్యార్థి. మరి అందుకని చెప్పేసి ఇతను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, అంటే అప్పట్లో మరి ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడిసిన్ చేయించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయడం జరిగిందండి. మెడిసిన్ చేశాడు. మరి అతను ఎక్కడ చేశాడంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతను మెడిసిన్ పూర్తి చేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మెడిసిన్ కంప్లీట్ చేశాడు. తర్వాత అతను పోస్ట్ డాక్టరేట్ సంబంధించినటువంటి ఆ కోర్సు మొత్తాన్ని కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ అనేటటువంటి దాంట్లో కంప్లీట్ చేయడం జరిగింది. పోస్ట్ డాక్టరేట్ ని ఎక్కడ కంప్లీట్ చేశాడు అంటే రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ లో పోస్ట్ డాక్టరేట్ కంప్లీట్ చేసి అక్కడే అతను జాబులు కూడా చేయడం జరిగింది. మరి ఇతను విలియం హార్వే తెలుసు మనందరికి కూడా. విలియం హార్వే అనేటటువంటి ఇతను రక్త ప్రసరణ మీద పరిశోధన చేశాడని చెప్పాము. అంటే ఇతను గైరోలామో ఫాబ్రిసి, ఇటలీలో ఉన్నటువంటి గైరోలామో ఫాబ్రిసి అనేటటువంటి శాస్త్రవేత్త దేని మీద పరిశోధన చేశాడు? లెగ్ లో ఉన్నటువంటి వీన్స్, కాలిలో ఉన్నటువంటి సిరల మీద పరిశోధన చేశాడు. మరి ఆ ఇటలీలో ఉన్నటువంటి గైరోలామో ఫాబ్రిసి దగ్గరికి వెళ్ళి, మరి బ్రిటన్ లో ఉన్నటువంటి విలియం హార్వే ఇటలీలో ఉన్నటువంటి గైరోలామో ఫాబ్రిసి దగ్గరికి వెళ్ళి అతను స్టూడెంట్ గా జాయిన్ అయ్యి, శిష్యుడిగా జాయిన్ అయ్యి ఇతను కూడా కవాటాల మీద పరిశోధన చేశాడు విలియం హార్వే. అంటే గైరోలామో ఫాబ్రిసి కవాటాల మీద పరిశోధన చేశాడు. అంటే కాలిలో సిరల్లో కవాటాల మీద పరిశోధన చేశాడు. మరి తాను కూడా విలియం హార్వే కూడా సేమ్, అంటే గుండెలో ఉన్నటువంటి కవాటాల మీద పరిశోధన చేశాడు. అంటే ఇద్దరు చేసినటువంటి పరిశోధన కూడా ఒకే రకమైనటువంటి అంశాలు, అంటే కవాటాల మీద పరిశోధన చేశాడు. మరి పరిశోధన చేసి ఏం చెప్పాడంటే ఇద్దరిట్లో కూడా కామన్ గా ఉన్నటువంటి అంశం ఏంటంటే రక్తం అనేది ఒకే దిశలో ప్రయాణం చేస్తుంది అని చెప్పాడు. అంటే వన్ వే డైరెక్షన్ లో బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది, ముందు నుంచి వెనక్కి పోతుంది కదా, మళ్ళీ వెనక నుంచి ముందుకి రాదు, అంటే ఒకే డైరెక్షన్ లో బ్లడ్ వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది విలియం హార్వే. సో దానికోసం ఇతను చాలా మంది చనిపోయినటువంటి డెడ్ బాడీని మొత్తం కూడా డిసెక్షన్ చేసి అందులో ఉన్నటువంటి హార్ట్ ని స్టడీ చేశాడు. స్టడీ చేసి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఎట్లా జరుగుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇతను చెప్పడం జరిగింది. జనరల్ గా అంతకుముందు వరకు ఏమనుకునేవాళ్ళు అంటే రక్తం అనేది ఎప్పటికప్పుడు కొత్త తయారవుతుందని అనుకునేవాడు. కానీ ఈ విలియం హార్వే ఏం చెప్పాడంటే మన శరీరంలో రక్తం అనేది ఎప్పటికీ కొత్తది తయారవటం అనేది జరగదు, ఉన్నటువంటి రక్తం అనేది మొత్తం కంటిన్యూగా అదేగా రక్తమే మన శరీరంలో మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. 1500 గ్యాలన్ల రక్తము గుండె నుంచి ప్రయాణం చేస్తుంది ఒక రోజులో గుండె నుంచి ఎంత రక్తం అనేది పంపు చేయబడుతుందంటే 1500 గ్యాలన్ల రక్తం అనేది గుండె నుంచి పంపు చేయబడుతుంది. మరి ఇతను ఈ విలియం హార్వే ఇట్లా కంప్లీట్ గా రక్తానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గుండె నుంచి రక్తం ఎట్లా ప్రయాణం చేస్తుంది, శరీర భాగాల్లోంచి
రక్తం ఎట్లా సర్క్యులేట్ అవుతుంది అనేటటువంటి కంప్లీట్ విషయాన్ని అతను చెప్పాడు. తర్వాత ఇంగ్లాండ్ లో చార్లెస్ అనేటటువంటి చక్రవర్తి దగ్గర ఇతను రాజ్య వైద్యుడిగా జాయిన్ అయ్యాడు. అంటే ఒక డాక్టర్ గా జాయిన్ అయ్యాడు. ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి చార్లెస్ అనేటటువంటి ఒక చక్రవర్తి ఎంపరర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఇతను ఒక డాక్టర్ గా జాయిన్ అవటం జరిగింది. మరి విలియం హార్వేకి సాహిత్యం అయిన తర్వాత తత్వం అన్న చాలా అతనికి బాగా ఇంట్రెస్ట్ అంట. సాహిత్యం కానివ్వండి, ఇంకా తత్వం కానీ తీసుకున్నట్టయితే వాటి మీద చాలా ఇష్టం అనేది, అభిమానం అనేది ఎక్కువగా ఉండేది. ఇతనికి 1651 సంవత్సరంలో తనకున్నటువంటి ఆ బిల్డింగ్ కానివ్వండి, తర్వాత అతనికి ఉన్నటువంటి పుస్తకాలన్నిటిని కానీ మొత్తాన్ని కూడా అతను ఎక్కడైతే పోస్ట్ డాక్టరేట్ కంప్లీట్ చేశాడో, కంప్లీట్ చేసినటువంటి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ అనేటటువంటి దానిలో ఆ ఇన్స్టిట్యూట్ లో మొత్తం అక్కడ బహుకరించడం జరిగింది. 1651 సంవత్సరంలో అతను తనకున్నటువంటి బిల్డింగ్ కానివ్వండి, తాను చదువుకున్నటువంటి బుక్స్ కానీ, తాను చేసినటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ కి అతను బహుకరించడం జరిగింది. మరి ఇతను రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్. ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద బ్లడ్ అనేటటువంటి గ్రంథాన్ని ఇతను విలియం హార్వే రాయటం జరిగింది. సో ఇది విలియం హార్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. విలియం హార్వే 1557లో పుట్టాడు. 1657లో అతను చనిపోవడం జరిగింది. 1578లో పుట్టి 1657లో చనిపోయాడు. ఇతను మానవ శరీర నిర్మాణానికి సంబంధించినటువంటి మూల పురుషుడు. ఇతను రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఆహారం అనేది ఆహారం నుంచి శక్తి వస్తుందని చెప్పాడు. ఆ శక్తి లంగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది జీవంగా తయారవుతుంది అన్నాడు. మరి అది ఒక ప్రాణంగా మారడానికి రక్తం అనేది అవసరం అని చెప్పాడు. తర్వాత ఇతను ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పోల్కోటోన్ అనేటటువంటి ప్రాంతంలో ఇతను పుట్టడం జరిగింది. అతను పుట్టుకతోని చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ లాగా ఉండేవాడు. ఇతను మెడిసిన్ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మెడిసిన్ ని పూర్తి చేసుకుని నెక్స్ట్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ అనేటటువంటి దాంట్లో పోస్ట్ డాక్టరేట్ కంప్లీట్ చేసి అక్కడే అతను జాబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇతను ఏం చెప్పాడంటే రక్తము ఒక గుండె నుంచి ఒక రోజుకి 1500 గ్యాలన్ల రక్తం అనేది గుండె నుంచి పంపు చేస్తుందని చెప్పాడు. నెక్స్ట్ ఇంగ్లాండ్ చక్రవర్తి అయినటువంటి చార్లెస్ దగ్గర అతను ఒక రాజ వైద్యుడిగా జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేశాడు. ఇతనికి సాహిత్యము, తత్వం అంటే చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ 1651లో తాను రీసెర్చ్ చేసినటువంటి బుక్స్ కానివ్వండి, తనకున్నటువంటి బిల్డింగ్ మొత్తాన్ని కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ కి బహుకరించడం జరిగింది. అంటే తాను ఎక్కడైతే జాబ్ చేశాడో జాబ్ చేసినటువంటి ఆ ఇన్స్టిట్యూట్ కి అతను డొనేట్ చేయడం జరిగింది. మరి ఈయన మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి రాసినటువంటి బుక్ మొత్తం కూడా దాన్ని ఏమంటారంటే ఆన్ ద మోషన్ ఆఫ్ ద హార్ట్ అండ్ బ్లడ్ అని ఆ బుక్ లో రాయటం జరిగింది. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ జీన్ బాప్టిస్ట్ లామార్క్. జీన్ బాప్టిస్ట్ లామార్క్ 1744 సంవత్సరంలో ఇతను జన్మించడం జరిగింది. 1829 సంవత్సరంలో చనిపోయాడు. 1829 సంవత్సరంలో చనిపోయాడు. మరి ఈ జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఎక్కడ పుట్టాడంటే ఫ్రాన్స్ లో బెంజిటన్ అనేటటువంటి ప్లేస్ లో ఇతను పుట్టాడు. ఫ్రాన్స్ లో బెంజిటిన్ అనేటటువంటి ప్రాంతంలో ఇతను పుట్టాడు. ఇతను మరి ఈ లామార్క్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రముఖమైనటువంటి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని 1801 సంవత్సరంలో ఇతను రూపొందించడం జరిగింది. మరి ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక జీవి తన జీవిత కాలంలో తన అవసరానికి అనుకూలంగా కొన్ని లక్షణాలని, కొన్ని మార్పుల్ని అది అభివృద్ధి చేసుకుంటుంది. ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్జిత లక్షణాలు లేదా ఆర్జిత గుణాలు అంటారని చెప్పాడు. మరి అట్లా సంపాదించుకున్నటువంటి ఆర్జిత గుణాలు, ఆర్జిత లక్షణాలు అనేవి తర్వాత తరానికి సంక్రమిస్తాయి అని చెప్పాడు. దాన్నే ఆర్జిత లక్షణాల అనువంశికత సూత్రం అని చెప్పారు. మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇతను ఒక జిరాఫీని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఏంటి అంటే జిరాఫీ అనేది చెప్పే మనం ఆల్రెడీ ఇంతకుముందు గుర్రం లాగా అంటే లేడీ లాగా గుర్రం లాగా ఉండేది. దానికి కాళ్ళు, మెడ చిన్నగా ఉండేవి. కానీ ఎప్పుడైతే ఆహారం కొరత ఏర్పడిందో, నేల మీద ఆహారం లేదో అప్పుడు దాని యొక్క ముందు కాళ్ళని తన మెడని ముందుగా బాగా చాపే రెండింటిని బాగా అభివృద్ధి చేసుకుందని చెప్పాను. తర్వాత ఇంకా ఏనుగుల గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే ఏనుగు కూడా ఫస్ట్ తొండం అనేది చిన్నగా ఉండేదంట. మరి చెట్ల మీద ఎత్తైనటువంటి చెట్ల మీద ఉన్నటువంటి ఆహారం అందుకునే ప్రయత్నంలో ఆ తొండాన్ని బాగా ఉపయోగించడం వల్ల ఆ తొండం అనేది పొడవుగా సాగిందంట. సో దీన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే ఏ అవయవాన్ని ఎక్కువగా ఉపయోగిస్తామో ఉపయోగించిన అవయవం బాగా అభివృద్ధి చెందుతుంది.
ఏ అవయవాన్ని అయితే అసలు ఉపయోగించకుండా వదిలేస్తామో అవయవం అనేది కనిపించకుండా క్షీణించిపోతుంది అనే విషయాన్ని చెప్పాడు. సో దీన్నే ఏం చెప్తున్నారంటే ఉపయుక్త నిరుపయుక్త సూత్రం అని చెప్తున్నారు. యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉండుకము. ఉండుకం అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మన పేగులో ఉన్నటువంటి ఆ ఉండుకం అనేటటువంటి ఎపెండిక్స్ అనేటటువంటిది వెస్టిజియల్ ఆర్గాన్ గా ఉంది. అంటే అది నిరుపయోగంగా మారిపోయింది. అంటే దానికి ఎలాంటి ఉపయోగం లేనటువంటి అవయవంగా మారిపోయింది. తర్వాత ఇంకా పాములు తీసుకున్నట్లయితే పాముల్లో కాళ్ళు ఉండేయంట ఒకప్పుడు. మరి ఆ కాళ్ళు ఉన్నటువంటి పాము బొరియల్లో దూరేటప్పుడు కాళ్ళు ఇబ్బందిగా ఉండటం వల్ల ఏం చేసిందంటే కాళ్ళను వాడటం మానేసిందంట. సో మరి అట్లా కాళ్ళను వాడకుండా మానేసినప్పుడు అదేమైందంటే దాని కాళ్ళు పూర్తిగా వదిలేసి ఆ కాళ్ళు లేనటువంటి పొడవైనటువంటి ఆ పాము అనేది తయారైంది. అప్పుడు అది బొరియల్లో దూరడానికి ఈజీగా ఉంది, కాళ్ళు అడ్డం లేకుండా ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా చెప్పాడు. ఉపయుక్త నిరుపయుక్త సూత్రం ఏం చెప్తుందంటే ఏ అవయవాలను ఎక్కువగా ఉపయోగిస్తే అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఏ అవయవాల్ని తక్కువగా ఉపయోగిస్తామో లేకపోతే అసలు వాడమో అవి క్షీణించిపోతాయి అనే విషయాన్ని చెప్పాడు. నెక్స్ట్ ఇతను చెప్పినటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడా రాసినటువంటి ఒక గ్రంథం ఏంటి అంటే ఫిలాసఫీ జులాజిక్ అనేటటువంటి గ్రంథంలో ఇతను ఈ ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని ఇతను చెప్పడం జరిగింది. మరి ఈ ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం అయినటువంటి లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని తప్పు అనేటటువంటి సిద్ధాంతాన్ని వీజ్మన్ చెప్పాడు. అతను ఎలుకల తోకల్ని కత్తిరించి అతను ప్రయోగాలు చేశాడని చెప్పాను. సో కాబట్టి ఇది తప్పు అని చెప్పడం జరిగింది. ఈ లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని లామార్కిజం అంటారు. దీన్నే థియరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లామార్క్ ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని లామార్కిజం అంటారు. దీన్నే థియరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్తారు. సో ఇది లామార్క్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇతను బెంజిటన్ అనేటటువంటి ప్రాంతంలో పుట్టాడు. ఇతను ఆర్జిత గుణాల అనువంశికత సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఒక తన జీవిత కాలంలో తన అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్నటువంటి లక్షణాలని ఆర్జిత గుణాలు అంటారు. అవి తర్వాత తరానికి వస్తాయని చెప్పాడు. ఎగ్జాంపుల్ ఏనుగు తొండము, తర్వాత అదే విధంగా జిరాఫీలో ఉన్నటువంటి కాళ్ళు మెడ. నెక్స్ట్ ఉపయుక్త నిరుపయుక్త సూత్రం ఏం చెప్తుందంటే ఇతను ఏ అవయవాన్ని ఎక్కువగా వాడితే అవయవం అభివృద్ధి చెందుతుంది, ఏ అవయవాన్ని తక్కువగా వాడితే అది క్షీణించిపోతుంది అని చెప్పాడు. ఎగ్జాంపుల్ ఉండుకము, తర్వాత పాములో ఉన్నటువంటి కాళ్ళు. ఇతను రాసినటువంటి గ్రంథం ఏది అంటే ఫిలాసఫీ జులాజిక్. ఈ లామార్క్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని లామార్కిజం అంటారు. దీన్నే థియరీ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. ఇది జీన్ బాప్టిస్ట్ లామార్క్ సంబంధించింది. నెక్స్ట్ ఫైనల్ గా ఇక చార్లెస్ డార్విన్ అనేటటువంటి శాస్త్రవేత్త గురించి చూద్దాము. చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి విషయం గురించి చూద్దాం. మరి ఇతను 1809 సంవత్సరంలో పుట్టాడు. 1882 సంవత్సరంలో ఇతను మరణించడం జరిగింది. మరి ఇతని ఆధునిక జీవశాస్త్ర పితామహుడు అని చెప్తారు చార్లెస్ డార్విన్. ఇతను ఏం చెప్పాడంటే నరుడు నుంచి నరమానవుడు వచ్చాడని చెప్పాడు, నరమానవుడు నుంచి నరుడు తయారయ్యాడని చెప్పాడు. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పారు అని అడుగుతాడు. నరుడు నుంచి నరవానరుడు వచ్చాడు, నరవానరుడు నుంచి మళ్ళీ నరుడు అనేటటువంటి మానవుడు రావటం జరుగుతుంది అని చెప్పాడు. నెక్స్ట్ ఇతను ఎక్కడ పుట్టాడంటే షూబెర్రీ అనేటటువంటి ప్రాంతంలో పుట్టాడు. మరి వీళ్ళ తాతయ్య ఎవరు అంటే ఇలామస్ డార్విన్. డార్విన్ వాళ్ళ తాతయ్య ఇరామస్ డార్విన్. మరి వీళ్ళందరూ కూడా డాక్టర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. మరి చార్లెస్ డార్విన్ కూడా డాక్టర్ చేయాలని చెప్పేసి ఏం చేశారంటే 1525 సంవత్సరంలో ఎడింబోలో ఉన్నటువంటి ఎడింబో యూనివర్సిటీలో ఇతను కూడా ఒక డాక్టర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎడింబో యూనివర్సిటీలో 1825లో జాయిన్ చేశారు. కానీ ఇతనికి డాక్టర్ అంటే ఇష్టం లేదు అసలు. ఇతను ఎంతవరకు కూడా చదువు మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతిలో ఏం జరుగుతుంది, జంతువులు అంటే ఏంటి, వీటి మీద ఎక్కువ పరిశోధన అంటే ఇతనికి బాగా ఇష్టం. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా దారిలో ఏదైనా సీతాకోచిలుకలు కానీ ఏదైనా పురుగులు కనిపిస్తే వాటిని చుట్టూ తిరుక్కుంటూ వాటిని చూసుకుంటూ ఉండేడు, బళ్ళకి వెళ్ళేవాడు కాదు. ఇంటికి వచ్చేటప్పుడు కూడా దారిలో ఏదైనా కనిపిస్తే దాన్ని పట్టుకొని వెళ్తూ ఉండేవాడు. అసలు స్టడీ అంటే అసలు ఇష్టమైన ఉండేది కాదు. తర్వాత 1828 సంవత్సరంలో కేంబ్రిడ్జి క్రిస్టియన్ కాలేజీలో ఇతను థియాలజీని చేయటం జరిగింది. థియాలజీలో డిగ్రీని చేయటం జరిగింది. 1828లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో థియాలజీని అతను కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ 1831లో హెచ్ఎంఎస్ బీగిల్ అనేటటువంటి ఒక షిప్ మీద ఇతను పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి గ్యాలపోగస్ ఐలాండ్స్ లోకి వెళ్ళాడండి. ఈ గ్యాలపోగస్ ఐలాండ్స్ చాలా ఇంపార్టెంట్. గ్యాలపోగస్ ఐలాండ్స్ లో ఇతను హెచ్ఎంఎస్ బీగిల్ అనేటటువంటి ఒక షిప్ మీద వెళ్ళి అక్కడ పించు పక్షుల మీద పరిశోధన చేశాడు. అతను చేసినటువంటి పక్షుల పేరు ఏంటంటే పించు పక్షులు. ఎక్కడ పరిశోధన చేశాడంటే గ్యాలపోగస్ దీవులు. ఏ జంతువుల మీద పరిశోధన చేశాడంటే పించు పక్షుల మీద పరిశోధన చేశాడు. పరిశోధన చేసి
జీవ పరిణామ సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదించడం జరిగింది. మరి అతను 1858 సంవత్సరంలో లిన్నేయస్ సొసైటీకి పరిణామం పైన, జీవ పరిణామం ఎట్లా జరుగుతుంది అనేటటువంటి విషయాలపైన అతను వ్యాసాలు రాయటం చేయటం జరిగింది. అతను వ్యాసాలు రాసి ఎక్కడ పంపించాడంటే లిన్నేయస్ సొసైటీకి అతను జీవ పరిణామం పైన వ్యాసాలు రాసి పంపించాడు. మరి అతను ఏం చెప్పాడంటే ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే న్యాచురల్ సెలక్షన్ బై ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జాతుల ఉత్పత్తి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే న్యాచురల్ సెలక్షన్ బై ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటటువంటి విషయం ద్వారా ప్రకృతి వర్ణం ద్వారా జాతులు అనేవి ఉత్పత్తి అవుతాయి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. ఇతను జాతుల ఉత్పత్తి అనేటటువంటి గ్రంథాన్ని 1959 నవంబర్ 24 ఇతను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఇతను ఏం చెప్పాడంటే సంఘర్షణలు కూడా ఉంటాయని చెప్పాడు. జంతువుల్లో ఉండేటటువంటి సంఘర్షణలు అనేటటువంటి 2 రకాలుగా ఉంటాయి. సజాతి సంఘర్షణలు, విజాతి సంఘర్షణలు ఉంటాయని చెప్పాడు. సజాతి సంఘర్షణలు అంటే ఒకే జాతి జీవుల మధ్య ఉండేటటువంటి సంఘర్షణని సజాతి సంఘర్షణలు అంటారు. ఇవి ఎక్కువగా ఆహారం కోసం, ప్రత్యుత్పత్తి కోసం ఉంటాయి. నెక్స్ట్ విజాతి సంఘర్షణ అంటే 2 వేరు జాతుల జీవుల మధ్య ఉండే సంఘర్షణ విజాతి సంఘర్షణ అంటారు. ఇవి ఎక్కువగా కేవలం ఆహారం కోసం ఈ సంఘర్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇతను ఏం చెప్పాడంటే ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని చెప్పాడు. ప్రకృతి వర్ణ సిద్ధాంతం అంటే ఈ ప్రకృతిలో ఏ జంతువు జీవించాలి, ఏ జంతువు జీవించకూడదు అనేటటువంటి విషయం మొత్తం కూడా ప్రకృతి మాత్రమే ఎంపిక చేస్తుంది. అంటే ఇక్కడ నేచర్ సెలక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనం సెలక్షన్ చేసుకున్నాం, మనకు నచ్చింది ఏది కావాలి ఏది వద్దు అనేది. అదేవిధంగా మరి ఈ నేచర్ ప్రకృతి అనేది తన ప్రకృతిలో ఏ జంతువు ఉండాలి ఏ జంతువు ఉండకూడదు అనేటటువంటిది మొత్తం కూడా సెలక్షన్ మొత్తం కూడా ఎవరు చేస్తారంటే నేచరే చేసిద్ది. ఎట్లా చేసిద్ది అంటే కొన్ని రకాలైనటువంటి పరీక్షలు పెట్టడం ద్వారా చేసిద్ది. ఆ పరీక్షల్లో ఏదైతే సక్సెస్ అయిద్దో అది మాత్రమే జీవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా వేగంగా పరిగెత్తే కుందేలు ఉంది, బలహీనమైనటువంటి కాళ్ళు కలిగి వేగంగా పరిగెత్తలేనటువంటి జంతువు ఉంది. మరి ఈ రెండిట్లో ఏది అక్కడ ప్రకృతిలో ఉండగలిగిద్ది అంటే వేగంగా పరిగెత్తేటటువంటి కుందేలు ఆ నక్క జంతువు నుంచి కానీ పులి నుంచి కానీ తప్పించుకొని జీవించగలుగుతుంది. అది ప్రకృతి చేత న్యాచురల్ చేత సెలక్షన్ చేయబడినటువంటి జంతువు. తర్వాత మనకి బటర్ఫ్లైస్ ఉంటాయి. గ్రీన్ కలర్ చెట్టు మీద గ్రీన్ కలర్ బటర్ఫ్లై అనేటటువంటిది ఉంది, రెడ్ కలర్ బటర్ఫ్లై ఉన్నప్పటికీ కూడా ఈ రెండిట్లో ఏది ఎక్కువ సర్వైవ్ అవుతుంది అంటే గ్రీన్ కలర్ బటర్ఫ్లై సర్వైవ్ అయింది. రెడ్ కలర్ మనకి డామినేట్ గా కనిపిస్తుంది కాబట్టి పక్షులకు ఆహారంగా మారేది తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా నేచర్ అనేది కొన్ని జంతువుల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఎట్లా సెలెక్ట్ చేసింది అంటే వివిధ రకాలైనటువంటి పరీక్షలు పెట్టిద్ది. చలి కానివ్వండి, విపరీతమైనటువంటి వడగాళ్ళు, వేడి, ఇంకా సునామీలు, భూకంపాలు, వర్షాలు, వరదలు, ఇలాంటి అన్ని రకాలైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కరోనా లాంటి వ్యాధులు రావటం వల్ల కూడా ప్రకృతి కొన్ని పరీక్షలు పెట్టింది. ఆ పరీక్షల్లో తట్టుకొని జీవించే జంతువులే ఆ ప్రకృతిలో జీవించగలుగుతాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎండాకాలంలో ఎండకు తట్టుకోలేక ముసలి వాళ్ళు అందరూ కూడా చనిపోతూ ఉంటారు. మరి కానీ కొంతమంది రోడ్డు మీదే ఎలాంటి నీడ కూడా లేకుండానే కొబ్బరి బొండాలు ఇట్లాంటి వాళ్ళు అమ్ముతూ బతుకుతూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు అక్కడ తట్టుకొని జీవించగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు ప్రకృతి ఎంపిక చేసిందని అర్థం అక్కడ. సో కాబట్టి ఇట్లా మరి కొంతమంది వర్షాలు వరదలు వచ్చేటప్పుడు కారులలో కొట్టుకొని పోతూ ఉంటారు. మరి కొంతమంది చెట్టు మీద తమ ప్రాణాలు కాపాడుకుని 2 రోజులు చెట్టు మీద నివసించి కిందకి దిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రకృతి పెట్టేటటువంటి పరీక్షల్లో ఏ జంతువు అయితే తట్టుకొని జీవించగలుగుతుందో అది మాత్రమే ప్రకృతిలో ఉండగలుగుతుంది. ఆ తట్టుకోలేనటువంటి జంతువు ప్రకృతి నుంచి తీసివేస్తుంది. దీన్నే ప్రకృతి వర్ణం అంటారు. ఈ ప్రకృతి వర్ణంలో సక్సెస్ అయినటువంటి జంతువు ఏదైతే ఉందో దాన్ని యోగ్యతములో సార్థక జీవనం అని చెప్తారు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అని చెప్తారు. ఇది ప్రకృతి వర్ణానికి సంబంధించింది. యోగ్యతముల సార్థక జీవనం అంటారు దాన్ని. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ లేదా యోగ్యతముల సార్థక జీవనం అంటే ప్రకృతి వర్ణంలో ఏ జంతువు అయితే తట్టుకొని జీవించగలుగుతుందో అది మాత్రమే ప్రకృతిలో ఉండగలుగుతుంది. దాన్ని సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటారు. మరి ఇతను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని సమర్థించినటువంటి వాళ్ళు హాక్స్లే, గెగెన్బార్గ్. వీళ్ళు చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని సమర్థించారు. సో ఇది దీనికి చార్లెస్ డార్విన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇతను నరుడి నుంచి నరవాణుడు, తర్వాత నరుడు అనేవాడు తయారైంది. షూబెర్రీ అనేటటువంటి ప్రాంతంలో పుట్టాడు. ఎరమస్ డార్విన్ వాళ్ళ తాతయ్య. ఇతను డాక్టర్ కుటుంబంలో పుట్టాడు. ఎడింబో యూనివర్సిటీలో ఇతను డాక్టరేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత 1828లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో థియాలజీ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ 1858లో లిన్నేయస్ సొసైటీకి ఇతను పరిణామం పైన కొన్ని వ్యాసాలని ప్రచురించాడు. నెక్స్ట్ ఇతను జాతుల ఉత్పత్తి, ప్రకృతి వర్ణం ద్వారా జాతుల ఉత్పత్తి, న్యాచురల్ సెలక్షన్ బై ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. తర్వాత సంఘర్షణ గురించి చెప్పాడు. సజాతి సంఘర్షణ, విజాతి సంఘర్షణలో నెక్స్ట్
ప్రకృతి వర్ణము యోగ్యతముల సార్థక జీవనం అనేటటువంటి విషయం చెప్పాడు. ఇతను చెప్పినటువంటి చార్లెస్ డార్విన్ సమర్థించినటువంటి శాస్త్రవేత్తలు హాక్స్లే, గేగన్బర్గ్. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈ రోజు శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీంట్లో మాక్సిమం మనకి ఎక్కువగా గతంలో చాలా బిట్లు రావడం జరిగింది డిఎస్సిలో. కాబట్టి ఈ టాపిక్స్ మీరు ఎక్కువగా ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్, గుడ్ నైట్.